అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గర్వించేలా ఆగస్టు 15 ముందస్తు వేడుకలు నిర్వహిద్దాం. అధికారులు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఉపాధ్యాయులు, రాజకీయ పార్టీ నేతలతో నిర్వహించిన సమీక్షలు ఎమ్మెల్యే పిలుపు. బెంగళూరులో శుక్రవారం నిర్వహించిన ఓబీసీ 11వ మహాసభకు కర్ణాటక సీఎం డీకే శివకుమార్ ముఖ్య అతిథిగా హాజరైన సభలో ప్రసంగించిన రాయల్ బాబు రాజేంద్ర ప్రసాద్. రాజంపేట పార్లమెంట్ టీడీపీ కార్యాలయ నిర్మాణానికి వేగంగా అడుగులు. చిత్తూరు మంగాపురంలో వాచ్మెన్ దారుణ హత్య. ఇక డీటెయిల్స్ చూస్తే, మదనపల్లి పట్టణంలో గత 2 ఏళ్లుగా ఆగస్టు 15 వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని, అదే స్ఫూర్తితో రానున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకలు రాష్ట్ర ప్రజలు గర్వించే విధంగా మదనపల్లిలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించేందుకు కలిసి రావాలని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం, స్వచ్ఛంద సేవా సంస్థలు, ప్రజా సంఘాలతో నేడు మదనపల్లి మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మదనపల్లిను జిల్లా కేంద్రంగా ప్రకటించిన నేపథ్యంలో ఆగస్టు 15 దినోత్సవ వేడుకలను జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో ప్రజలు గర్వించే విధంగా ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లను చేపట్టాలని నేడు నిర్వహించిన సమీక్షలో ఎమ్మెల్యే కోరారు. సోమవారం నిర్వహించే సమావేశంలో ప్రజా సంఘాలు, వ్యాపార, విద్యా సంస్థల అధినేతలు పాల్గొనే కుల సంఘాలు, కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీల నేతలు పాల్గొనే సమావేశంలో ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లను చేపట్టాలని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో విజయభారతి విజయభారతి విద్యా సంస్థల అధినేత డాక్టర్ ఎన్ సేతు, కమల్ బాషా, మహమ్మద్ ఖాన్, ఫోర్ లలితమ్మ, దాత్రి ఫౌండేషన్ ప్రతినిధులు, దేశం నాయకులు గురుమూర్తి, సోమశేఖర్ నాయుడు, నీలకంఠ, కమలామరి కృష్ణ, రమేష్ రెడ్డి, బాలమణి శేఖర్, రెడ్డి రాయల్ తదితరులు పాల్గొన్నారు. ఆగస్ట్ 14 సెలబ్రేషన్ పైన మదనపల్లి జిల్లా సాధించిన తర్వాత మొట్టమొదట స్వాతంత్ర దినోత్సవం జరుపుకోబోతున్నాము. ఆ దినోత్సవానికి అందరితో ఈరోజు ఎన్జిఓస్తో, అధికారులతో, టీచర్స్తో, అదేవిధంగా కళాకారులతో, అందరితో, స్కూల్ మేనేజ్మెంట్తో అందరితో ఈరోజు మాట్లాడడం జరిగింది. సోమవారం సెకండ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది. 12వ తేదీ ఒక పెద్ద ర్యాలీ ఉంటుంది, 13వ తేదీ ఒక ర్యాలీ ఉంటుంది, 14వ తేదీ ఒక ర్యాలీ ఉంటుంది. సో ఈ ర్యాలీ ఒకే సందేశం ఇస్తున్నది, మన భారతదేశ ప్రజల ఐక్యత చాటుకుంటూ దేశ విలువలకు, దేశ సమగ్రత కోసం, దేశ ఔన్నత్యానికి మనం అందరూ చాటుతూ ముందుకు నడుస్తూ మరొకసారి మనం జిల్లా సాధించిన తర్వాత మొట్టమొదటి స్వాతంత్ర దినోత్సవం ఘనంగా జరుపుకునేటట్టుగా మదనపల్లి పట్టణ వాసులు అందరూ కలిసి రావాలా. తప్పకుండా దీంట్లో చాలా టీమ్స్ తెప్పిస్తున్నాం. చాలా మంది వచ్చే కళాకారులకు, అదే జబర్దస్త్ టీంకి, ఇంకా అందరికి పిలుస్తున్నాం. సో ఇట్ విల్ బి పండగ, అన్ని పండుగల కన్నా ఈ పండుగ మిన్న. అందుకోసం దయచేసి రావాలా. ఈ కార్యక్రమం మనం అందరం కలిసి భారతదేశం మన ఐక్యతకు మదనపల్లి జిల్లా అయిన తర్వాత చాలా ఘనంగా జరుపుకునేట్టుగా అందరూ మనం టిప్పు సుల్తాన్ మైదానంలో కార్యక్రమం చేయబోతున్నాం. దీనికి అక్కడ అన్ని వసతులు కల్పిస్తున్నాం. దయచేసి 12వ తేదీ ర్యాలీ ఉంది, 13వ తేదీ ర్యాలీ ఉంది. దీనికి సోమవారం మళ్ళీ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది. అన్ని పార్టీలు, అన్ని పెద్దలందరూ కలుపుకొని చేస్తాం. మీరు అందరూ దయచేసి రావాలని చెప్పి సవినీకోరు. 2 ఏళ్ల నమ్మకం, సంక్షేమం, అభివృద్ధి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొని గత 2 ఏళ్లలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మదనపల్లి టౌన్ అధ్యక్షులు నాదెండ్ల అరుణ్ తేజ, మాజీ కౌన్సిలర్ బాబు నాయుడు, బూత్ కన్వీనర్లు స్వప్న, లక్ష్మీదేవి, యూనిట్ ఇన్ఛార్జ్ గగన్ నాయుడు, తెలుగు యువత నాయకులు, తెలుగుదేశం కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. శుక్రవారం బెంగళూరులో అఖిల భారత జాతీయ ఓబీసీ 11వ మహాసభకు ముఖ్య అతిథిగా హాజరైన కర్ణాటక రాష్ట్ర సీఎం డీకే శివకుమార్. ఈ కార్యక్రమంలో బీసీ సమస్యలపై బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర జేఏసీ కన్వీనర్ రాయల్ బాబు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, జనగణనలో సమగ్ర కుల జనగణన చేపట్టాలని, జనాభా దామాషా నిష్పత్తి ప్రకారం బీసీలకు రిజర్వేషన్ కల్పించాలి, 3.33% మహిళల రిజర్వేషన్లు ఓబీసీ మహిళలకు సబ్ కోటా కేటాయించాలని, బీపీ మండలి సిఫార్సులు వెంటనే అమలు చేయాలి, బీసీలను ఏబీసీడీలుగా వర్గీకరించాలి, రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు విధించిన 50% పరిమితిని తీసివేయాలని, వీటితో పాటుగా ఓబీసీలకు విద్య, ఉద్యోగ, సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో జనాభా దామాషా నిష్పత్తి ప్రకారం అన్ని రంగాల్లో మా వాటా మాకు దక్కాలి, బీపీ మండలి సిఫార్సులు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బెంగళూరులోని డాక్టర్ మన్మోహన్ సింగ్ సిటీ యూనివర్సిటీ ఆడిటోరియంలో నిర్వహించారు. ఇక డీటెయిల్స్ చూస్తే,
రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ యాదవ్ ఆదేశాల మేరకు రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ సూచనలతో మదనపల్లిలో నిర్మించనున్న రాజంపేట పార్లమెంట్ టీడీపీ కార్యాలయ స్థలాన్ని రాష్ట్ర పార్టీ ప్రతినిధులు ఆతుకూరి మత్తయ్య కృష్ణప్రసాద్ పరిశీలించారు. స్థానిక అధికారులతో సంప్రదింపులు జరిపి ముఖ్య నాయకులతో సమావేశమై కార్యాలయ నిర్మాణ పనులను అతి త్వరలో ప్రారంభించేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో రాజంపేట పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పఠాన్ ఖాదర్ ఖాన్, మదనపల్లె పట్టణ అధ్యక్షులు నాదిల్లా అరుణ్, మదనపల్లె రూరల్ అధ్యక్షులు దేవరింటి శ్రీనివాసులు, రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ పచ్చిపాల రామకృష్ణ, రాష్ట్ర వాల్మీకి బోయ కార్పొరేషన్ డైరెక్టర్ మంటెం ప్రభాకర్, ఆర్టీసీ ఎంప్లాయీస్ గౌరవ అధ్యక్షులు నాగూర్వల్లి, రాజంపేట పార్లమెంట్ బీసీసీఎల్ అధ్యక్షులు సురేంద్ర యాదవ్ తదితర కూటమి టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు గుడ్డలిపాటి చేస్తోంది. మెగా డిఎస్సి తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డిఎస్సిని తట్టుకోలేక జీర్ణించుకోలేక నిరుద్యోగులు 16,347 మంది నిరుద్యోగులు ఉద్యోగాలు సంపాదించుకొని వాళ్ళు ఏదో వాళ్ళ పార్టీ వాళ్ళు పని చేసుకుంటా అంటే ఎవరైతే డిఎస్సిలో పరీక్షకు రాసి హాజరైన అభ్యర్థులు కానీ వాళ్ళ తరపున వాళ్ళ బంధువులు కానీ వాళ్ళకి సంబంధించిన రిలేషన్ ఎవరన్నా కానీ ఈ ధర్నా రాష్ట్రాలు పాల్గొనడం లేదు. కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన గంజాయి అదే గొడ్డలపాటి నాయకులు తప్ప ఎవరు ఎక్కడ కానీ మాకు అన్యాయం జరిగింది, ఈ డిఎస్సిలో మాకు పొరపాటు జరిగినాయని ఎవరు ఒక అభ్యర్థి కానీ ఒకరు కానీ వచ్చి అందరికీ నమస్కారం. మెగా డిఎస్సి గురించి అక్రమాలు జరిగాయని వైసీపీ పార్టీ వాళ్ళు ధర్నాలు ఏదేదో చేస్తున్నారు. ఒక అక్రమం జరిగింది నిరూపిస్తే మీరు ఆధారాలతో వస్తే ఏం చేయడానికైనా రెడీనే. మీకు ఏం సబ్జెక్టు లేక ఇది డిఎస్సిని పెట్టుకొని మీరు ఏదో ధర్నాలు రాస్తారోకాలు చేసుకొని ఉనికి కాపాడు కోసం చేస్తున్నారు తప్ప దీనివల్ల ప్రయోజనం అంటూ ఏమీ లేదు. మా లోకేష్ బాబు గారు ఆల్రెడీ 3 సార్లు ఛాలెంజ్ చేసినారు. మీకు ఎక్కడన్నా కానీ ఒక్క అక్రమం జరిగింటే కూడా బస్తీమే సవాలని మా లోకేష్ బాబు గారు చెప్తున్నారు. ఒక అక్రమం చూపించలేక ఊరికి అనవసరంగా రాద్ధాంతాలు చేసుకుంటూ మీరు అదేమో ఏమీ లేని దానికి ప్రజలను తప్పదోవ పట్టించాలని చూస్తున్నారు. ఆల్రెడీ ప్రజలకు తెలుసు ఏ పార్టీ ఏం చేస్తున్నదని. మీరు దయచేసి ఇవి మానుకుంటే మీకు కూడా మంచిదని తెలియజేసుకుంటూ జై హింద్, జై చంద్రబాబు నాయుడు. చిత్తూరు మండల మంగాపురం గ్రామంలో ఎన్ఆర్ఐ పట్టాభి నాయుడు ఇంట్లో వాచ్మెన్ గా పనిచేస్తున్న ఆనందరావును శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్లు అనుమానం. నాటు బాంబులతో ఇంటి అద్దాలు పగలగొట్టి ఇంటిలోకి చొరబడిన దొంగలు సంఘటన స్థలానికి చేరుకున్న చిత్తూరు డీఎస్పీ వెంకటనారాయణ హత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా, నిందితుల కోసం పోలీసులు దర్యాప్తు ముమ్మరం. హత్యపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. డిఎస్సి 2025 నియామక ప్రక్రియలో ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా ఎంపికల్లో అక్రమాలు జరిగాయంటూ వస్తున్న ఆరోపణలపై సీబీఐతో సమగ్ర నిష్పాక్షిక విచారణ జరిపించాలని, విచారణలో వాస్తవాలు వెలుగులోకి వచ్చేలా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ మదనపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట కొనసాగుతున్న దీక్షలకు 3వ రోజైన మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, తమ్మలపల్లి శాసనసభ్యులు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ డిఎస్సి 2025 నియామక ప్రక్రియపై అభ్యర్థుల్లో నిరుద్యోగ యువతలో తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం వాటికి సమాధానం చెప్పకుండా తప్పించుకునే ధోరణి అవలంబిస్తుందని విమర్శించారు. అక్రమాలపై ఆరోపణలు ఎదురుతున్నప్పుడు విచారణకు ఆదేశించడం ప్రభుత్వ బాధ్యత అని, విచారణకు భయపడాల్సిన అవసరం లేదన్నారు. నీట్ పరీక్షల నిర్వహణపై పరోక్షంగా బాధ్యత వహించాల్సి వచ్చిన సందర్భంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ డిఎస్సి 2025పై రాష్ట్రంలో ఇంతటి తీవ్ర ఆరోపణలు, అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎందుకు బాధ్యత వహించడం లేదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయి తిప్పారెడ్డి, వైసీపీ ఇన్ఛార్జ్ నిస్సార్ అహ్మద్, మున్సిపల్ చైర్మన్ మనోజారెడ్డి, మాజీ వైస్ చైర్మన్ జింకా చలపతి, వైఎస్ఆర్సీపీ మేధావుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి విఎస్ రెడ్డి తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మదనపల్లి సమీపంలోని మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీలో ఈసీఈ విభాగం వారు మరియు మిట్స్ అల్యూమిని రిలేషన్స్ సెల్ ఆధ్వర్యంలో పూర్వ విద్యార్థుల అనుస్మరణం 2K26 అల్యూమిని మీట్ కార్యక్రమాన్ని ప్రిన్సిపల్ డాక్టర్ పి రామనాథన్, డాక్టర్ జి నాగశ్వేత మరియు పూర్వ విద్యార్థులు జ్యోతి ప్రజ్వలతో ప్రారంభించారు.
మిడ్స్ లో చదువుకున్న 2009-2013 బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థులు ఎంతో ఆత్మీయంగా ఒకరినొకరు కలుసుకుని తమ విద్యార్థి జీవితంలోని మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి యువరాజు మాట్లాడుతూ మిడ్స్ లో విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థులు తమ ప్రతిభ, కృషి మరియు నైపుణ్యాలతో వివిధ రంగాల్లో ఉన్నత స్థానాలను సాధించడం యూనివర్సిటీకి ఎంతో గర్వకారణమని అన్నారు. పూర్వ విద్యార్థులు యూనివర్సిటీతో తమ అనుబంధాన్ని కొనసాగిస్తూ ప్రస్తుత విద్యార్థులకు మార్గదర్శకత్వం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అల్యూమిని రిలేషన్స్ ఆఫీసర్ డాక్టర్ జి నాగశ్వేత మాట్లాడుతూ యూనివర్సిటీ అభివృద్ధిలో పూర్వ విద్యార్థుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. పూర్వ విద్యార్థుల మధ్య బలమైన నెట్వర్క్ ను ఏర్పాటు చేసి వారందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడం ద్వారా వారి అనుభవాలు, జ్ఞానం మరియు పరిశ్రమల పరిచయాలను ప్రస్తుత విద్యార్థులకు ఉపయోగపడేలా చేయవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు శేఖర్, శ్రీదేవి మరియు సునీల్ మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో కేవలం డిగ్రీ లేదా మంచి మార్కులు మాత్రమే ఉద్యోగం సాధించడానికి సరిపోవని టెక్నికల్ స్కిల్స్ తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్, టీం వర్క్, లీడర్షిప్, ఆత్మవిశ్వాసం మరియు కొత్త టెక్నాలజీలపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. విద్యార్థులు తమకు ఆసక్తి ఉన్న రంగాన్ని ముందుగానే గుర్తించి ఆ రంగానికి అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడంతో పాటు ప్రాజెక్టులు, ఇంటర్న్షిప్లు, సర్టిఫికేషన్ కోర్సులు మరియు పరిశ్రమ ఆధారిత శిక్షణలో పాల్గొనాలని తెలిపారు. ఇంజనీరింగ్ అంటే కేవలం సాఫ్ట్వేర్ ఉద్యోగం మాత్రమే కాదని ఈసీఈ విద్యార్థులు VLSI డిజైన్, సెమీ కండక్టర్ టెక్నాలజీ, ఎంబెడెడ్ సిస్టమ్స్, PCB డిజైన్, ఎలక్ట్రానిక్ సిస్టమ్స్, టెలికమ్యూనికేషన్స్, 5G, 6G కమ్యూనికేషన్, IoT, రోబోటిక్స్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత హార్డ్వేర్ సిస్టమ్స్ వంటి రంగాల్లో కెరీర్ అవకాశాలను పొందవచ్చని తెలిపారు. ప్రస్తుత విద్యార్థులకు ఇంటర్న్షిప్లు, ఉద్యోగ అవకాశాలు, పరిశ్రమల పరిచయాలు మరియు సాంకేతిక మార్గదర్శకత్వం అందించేందుకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మిడ్స్ ఇండస్ట్రీ రిలేషన్స్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ PM బాలాజీ, డాక్టర్ విక్రమ్, డాక్టర్ జి సుబ్బారావు, కోఆర్డినేటర్ చరణ్ కుమార్ మరియు పూర్వ అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.